దాదాపు 40 రోజులు మ్యాచ్లు లేకపోవడంతో టెస్ట్ సిరీస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీమిండియా మ్యాచ్లకు భారీగా విరామం రావడంతో బంగ్లా సిరీస్ మీద ఎక్కడలేని ఆసక్తి నెలకొంది. ఇప్పుడు బంగ్లా సిరీస్కు సమయం దగ్గర పడుతుండటంతో టీమిండియా ఆటగాళ్లు జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా సెప్టెంబర్ 19వ తేదీన మొదలయ్యే ఫస్ట్ టెస్టుకు రెడీ అవుతున్నారు. బంగ్లాను చిత్తు చేసి 2 టెస్టుల సిరీస్ని క్లీన్ స్వీప్ చేయాలని భారత్ భావిస్తోంది. అయితే ఇటువంటి సమయంలో ఫ్యాన్స్కు ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ టెస్ట్ మ్యాచ్తో పాటు మొత్తం సిరీస్ రద్దయ్యేలా ఉందని సమాచారం. వివరాల్లోకి వెళితే భారత్ బంగ్లా సిరీస్ క్యాన్సిల్ కానుందని వార్తలు వెలువడుతున్నాయి. ఇరు జట్ల మధ్య జరగాల్సిన టెస్ట్ సిరీస్తో పాటు T20 సిరీస్ కూడా రద్దయ్యే అవకాశం ఉందని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఈ సిరీస్ను అడ్డుకోవాలంటూ నిరసనలు చేపట్టాలని హిందూ మహాసభ నిర్ణయం తీసుకుంది. తొలి టెస్టుకు ఆతిథ్యం ఇస్తున్న చెన్నైలో ఈ నిరసన ప్రభావం లేనప్పటికీ సెకండ్ టెస్టు జరిగే కాన్పూర్లో, అలాగే మొదటి T20 జరగబోయే గ్వాలియర్లో హిందూ మహాసభ భారీగా నిరసనలు చేపట్టాలని ప్రణాళికలు రచిస్తోంది. ఈ విషయంపై ఆ సంస్థ ఉపాధ్యక్షులు జైవీర్ భారద్వాజ్ మాట్లాడుతూ, బంగ్లాదేశ్లో హిందువులను ఊచకోత కోస్తున్నారని, ఆలయాలను ధ్వంసం చేస్తున్నారని, అందుకే భారత్ బంగ్లా సిరీస్కు వ్యతిరేకంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు. హిందూ మహాసభ ఇచ్చిన వార్నింగ్తో భారత క్రికెట్ బోర్డు అలర్ట్ అయింది. టెస్ట్, T20 సిరీస్లను ఎలాంటి అవాంతరాలు లేకుండా జరిపేందుకు జాగ్రత్తలతో కూడిన ప్లాన్ చేస్తున్నామని, మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చే స్టేడియాలను సిద్ధం చేస్తున్నామని BCCI అధికారి ఒకరు పేర్కొన్నారు. కాన్పూర్తో పాటు ఇతర వేదికల్లో షెడ్యూల్ చేసిన మ్యాచ్లు తప్పకుండా జరుగుతాయని ఆయన వెల్లడించారు. అయితే BCCI ఇంతలా హామీ ఇస్తున్నప్పటికీ మ్యాచ్లు జరుగుతాయో లేదోనని క్రికెట్ అభిమానులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.